Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఇక్కడ మీరు చూడొచ్చు Honda CB350 RS. ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంజిన్ విషయానికి వస్తే ఎయిర్ కూల్డ్ 348cc BS 6.2 ఇంజిన్ తో లభిస్తా ఉంది. 22 PS పవర్, 30 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు గోప్రో వ్యూలో మాట్లాడతాను. ఇంకా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే దీంట్లో 5 గేర్లు అయితే ఉంటాయి. ఓపెన్ చైన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే చైన్ త్వరగా పాడైపోయింది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 310mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ ABS ఉంది. బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారనమాట. అంటే డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఇప్పుడు సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సస్పెన్షన్ బూట్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఈ వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా డస్ట్ పడకుండా మీకు సస్పెన్షన్ బూట్స్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్కి అయితే ఇచ్చారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్కి ఇది ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ మీరు సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు. వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్ సైడ్ ఎవరైతే పిలియన్ రైడర్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా హెవీ పర్సన్ అనుకోండి, మీరు గుంతల్లోకి వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా మీకు 2 షాక్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే రెట్రో స్టైల్లో చూస్తానికి చాలా బాగుంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100/90 ఇంచ్ వీల్ అయితే ఇచ్చారు, కొద్దిగా పెద్ద వీల్ అనమాట. బ్యాక్ సైడ్ 150/70 ఇంచ్ వీల్ అయితే ఇచ్చారు. కొద్దిగా వైడ్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. మీకు టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో లభిస్తూ ఉంది కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 168mm అనేది ఇచ్చారు. హైనెస్తో కంపేర్ చేసుకుంటే 2mm అనేది దీంట్లో ఎక్కువ ఉందన్నమాట. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే 800mm సీట్ హైట్తో లభిస్తూ ఉంది. మీకు కొద్దిగా హైట్ అయితే ఎక్కువే ఉండిద్ది అనమాట. కనీసం 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. మీకు ఫ్యూయల్ అయితే ఎక్కువ పట్టిద్ది. లాంగ్ వెళ్ళేటప్పుడు మాత్రం మీరు రీఫ్యూలింగ్ అయితే అంత తొందరగా చేయించుకోకుండా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే 179 kgs వెయిట్ అనమాట. 2 kgs అనేది బరువు తగ్గించారనమాట RSలో హైనెస్తో కంపేర్ చేసుకుంటే. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. డిజిటల్ కన్సోల్ అయితే కొద్దిగా చిన్నగా ఉందన్నమాట. స్పీడోమీటర్ అయితే మనకి అనలాగ్లో ఇచ్చారు. దాని లోపల మనకి గేర్ ఇండికేటర్ అయితే ఉంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద హజార్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. తర్వాత హార్న్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. బట్ పిలియన్ రైడర్ కొద్దిగా లావుగా ఉన్నారనుకోండి సెట్ అవ్వదు అనమాట. ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు. కొద్దిగా సన్నగా నాలాగా ఉన్న వాళ్ళకైతే మాత్రం సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 2,71,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇది 2 కలర్స్లో లభిస్తూ ఉందన్నమాట. ఇది బ్లాక్ విత్ ఎల్లో, ఇంకోటి రెడ్ కలరు. నాకైతే ఈ కలరే చాలా బాగా నచ్చింది. అందుకే ఈ వెహికల్ షూట్ చేయడానికి తీసుకొచ్చాను అనమాట. ఆల్రెడీ ఈ కలర్ మీద నేను ఇంతకుముందు ఒక వీడియో రికార్డ్ చేశాను. అది చూడకపోతే ఒకసారి కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, లేకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇది చాలా బాగుందన్నమాట. నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా కొద్దిగా లౌడ్ అయితే వస్తుంది. అది కూడా నేను మీకు వినిపిస్తాను. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 60,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫినాన్స్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే విజయవాడ హోండా బిగ్ వింగ్ అయితే మీరు కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఇది ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, హోండా CB350 RS బ్లాక్ విత్ ఎల్లో కలర్ వెహికల్ అయితే మనతో ఉంది. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. ఆల్రెడీ వెహికల్ అయితే స్టార్ట్ చేసే పెట్టాను. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే 800mm సీట్ హైట్ అనమాట. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినవి. కొంచెం వెయిట్ అయితే ఉంది. ఫస్ట్ గేర్ వేసా. 22 PS పవర్, 30 Nm టార్క్ అయితే ఈ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ జనరేట్ చేసేది కాబట్టి పెర్ఫార్మెన్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఓ అసలు దూకుతూ ఉందన్నమాట. టార్క్ ఎక్కువ ఉంది కదా, పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇది షోరూంలో టెస్ట్ రైడ్ వెహికల్ అనమాట. విజయవాడ హోండా బిగ్ వింగ్లో టెస్ట్ రైడ్కి ఇచ్చే వెహికల్ అయితే నేను ఇప్పుడు తీసుకుని వచ్చాను. ఆల్రెడీ చాలా కిలోమీటర్లు అయితే ఈ వెహికల్ తిరిగింది. అంటే కొన్ని రోజులు అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు కదా. సో యూజ్ చేసిన తర్వాత ఈ వెహికల్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి నాకు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇన్ని రోజులు ఈ వెహికల్ యూజ్ చేసిన తర్వాత అయినా కానీ పెర్ఫార్మెన్స్ బాగుంది. పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ తగ్గలేదు. వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది.
ఈజీగా 100 అయితే రీచ్ అవుతుంది బ్రో. సో ఇప్పుడు మనం 100 km/h స్పీడ్తో అయితే వెళ్తూ ఉన్నాము. ఫ్రంట్ 310 mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్రేక్స్ అయితే బాగానే పడుతున్నాయి. ఏబిఎస్ కూడా బాగానే ఎంగేజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు పెద్ద డిస్క్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ అయితే ఎక్సలెంట్ అనమాట. 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు కాబట్టి సస్పెన్షన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. స్మూత్గానే ఉంది సస్పెన్షన్ అయితే. సస్పెన్షన్ మీద మట్టి పడకుండా సస్పెన్షన్ బూట్స్ కూడా ఇచ్చారనమాట. ఈ వెహికల్కి ఇది ఒక ప్లస్ పాయింట్. ఇట్లా 90 degreesలో కూర్చొని రిలాక్స్డ్గా మీరు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు బ్రో. రాయల్ ఎన్ఫీల్డ్కి మంచి కాంపిటీషన్ అయితే ఈ CB350 RS అయితే ఇస్తుంది. ఫ్రంట్ మీకు 19 inch వీలు, బ్యాక్ సైడ్ మీకు 17 inch వీల్ అయితే ఇచ్చారు. అందులోనూ బ్యాక్ సైడ్ మీకు 150 సెక్షన్ టైర్ అనమాట. కొంచెం వైడ్ టైర్ అయితే ఇచ్చారు. కార్నరింగ్ చేసేటప్పుడు మీకు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. $179 kgs కాబట్టి కొంచెం వెయిట్ అయితే అనిపించింది అనమాట. 5.2, 5.3 ఆ హైట్ వాళ్ళు ఈ వెహికల్ని రైడ్ చేస్తే మాత్రం కొద్దిగా వెయిట్ అయితే అనిపించే అవకాశం అయితే ఉంది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో రాయల్ ఎన్ఫీల్డ్కి ఆల్టర్నేటివ్గా ఒక వెహికల్ చూస్తున్నారో వాళ్ళైతే ఈ వెహికల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. వెహికల్ కొనుక్కునే ముందు ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు ఈ వెహికల్ హైట్ సరిపోయిద్దా లేదా, ఈ వెహికల్ని మోయగలనా లేదా అనేది మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. బ్రేక్స్ బాగున్నాయి నాకు. ఇక్కడ పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది చూడొచ్చు. నేను స్పీడ్గానే క్రాస్ అయ్యాను. దీనికి ప్రాపర్ మెయింటెనెన్స్ లేదనుకుంటా. అక్కడక్కడ రస్ట్ అయితే పట్టింది. మీరు వీడియోలో చూస్తే చైన్ దగ్గర కొద్దిగా రస్ట్ అయితే నేను నోటీస్ చేశాను. అంటే వానాకాలం కాబట్టి కొంచెం వాన్లో తడిసినా సరే మీకు రస్ట్ అయితే పట్టిద్ది అనమాట. సో అది మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎక్కువగా వాటర్ వాష్ అయితే చేయించొద్దు ఏ వెహికల్ అయినా సరే. ఒకవేళ వాటర్ వాష్ చేయించినా సరే జాగ్రత్తగా అయితే మీరు క్లీన్ చేసుకోండి. వాటర్ ఉందనుకోండి ఇంకా అక్కడ రస్ట్ అయితే పట్టిద్ది. మట్టిలో వెళ్ళినప్పుడు వెహికల్ మీద చాలా మట్టి పట్టిద్ది కదా, అప్పుడైనా సరే మీరు క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా పాడైపోయిద్ది. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సిగ్నల్ లైట్స్ అనమాట. మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. దీంట్లో రెట్రో స్టైల్లో కాకుండా కొంచెం యూనిక్గా అయితే ఇచ్చారనమాట. ఇదేమో 2 kgs లైట్ వెయిట్ అయితే ఉండిద్ది హైనెస్తో కంపేర్ చేసుకుంటే. అలాగే మీకు 2 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండిద్ది అనమాట. ఎలా చూసుకున్నా సరే హైనెస్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. మీకు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం నాకైతే మాత్రం ఈ వెహికల్ చాలా బాగా నచ్చింది. దీంట్లో మీకు రెడ్ కూడా ఉండిద్ది అనమాట. రెడ్ కలర్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ కలరే కొద్దిగా బాగా నచ్చింది. బట్ రెడ్ కలర్ మీకు చూడగానే ఇక్కడ ఒక నేమ్ రాసి ఉండిద్ది అనమాట, CB350 RS అని చెప్పేసి. అది కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది. షోరూమ్కి వెళ్ళినప్పుడు రెడ్ కలర్ కూడా చూడండి. మీకు చూడగానే అది నచ్చితే అది పర్చేస్ చేయొచ్చు, లేకపోతే మాత్రం ఇది పర్చేస్ చేయండి. ఇది సింపుల్గా ఉండిద్ది అనమాట, అంత హడావుడి ఏం లేకుండా. సో రిలాక్స్డ్గా వెళ్ళిపోవచ్చు బ్రో. మీరు లాంగ్ వెళ్దామని ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో, మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉండాలి, అలాగే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే షోరూమ్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీకు ఈ వెహికల్ బాగుంటుంది. ఎందుకంటే హోండా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని చోట్ల షోరూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వెహికల్ సర్వీస్ చేస్తారు, అందులో డౌట్ అయితే ఏమీ లేదు. తక్కువ మెయింటెనెన్స్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్కి చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. ఒకవేళ ఏదైనా స్పేర్ పార్ట్ పోయిందనుకోండి మీకు తక్కువలోనే దొరికిద్ది అనమాట. సో అదొకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు హోండాకి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇది రెట్రో స్టైల్లో మోడర్న్ ఫీచర్స్తో ఉన్న వెహికల్ అనమాట. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న హోండా షోరూమ్కి అయితే వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసే కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ గురించి మాట్లాడుకోవాలంటే నేనైతే మాత్రం మీకు హైనెస్తో కంపేర్ చేసుకుంటే CB350 RS సజెస్ట్ చేస్తా. ఎందుకంటే మీకు సేమ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఇందులో మీకు బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. అలాగే 2 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ వస్తుంది. 2 kgs వెయిట్ కూడా తగ్గుతుంది అనమాట. ఎలా చూసుకున్నా సరే ఈ వెహికల్ మీకు చాలా బాగుంటుంది. లాంగ్ వెళ్ళడానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉండిద్ది కాబట్టి మీరు హోండాలో 350ccలో ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్కి మంచి కాంపిటీషన్ అయితే CB350 RS అయితే ఇచ్చిద్దని చెప్పుకోవచ్చు. మీరు పర్సనల్గా ఈ వెహికల్ రైడ్ చేస్తేనే ఈ వెహికల్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.